నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేదా మరి కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి కానీ వాటి ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరుంటుంది. అదేవిధంగా ఏదైనా పత్రిక ఒక వార్త రాయాలంటే అందులో జగన్ గారి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఒక ఛానల్ డిబేట్ పెట్టాలంటే అందులో ఖచ్చితంగా జగన్ గారి ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడినా, డిప్యూటీ సీఎం మాట్లాడినా, కార్యకర్తలు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా దాని వెనక ఖచ్చితంగా జగన్ గారి ప్రస్తావన లేకుండగా మరి ఇప్పుడు పాలిటిక్స్ నడిచేటువంటి పరిస్థితి మనకు కనిపించడం లేదు. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత జనసేన పార్టీకి చెందినటువంటి 18 మంది ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశం వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటిదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో గట్టిగా జరుగుతున్నటువంటి చర్చ. మీరు గమనించండి, ఎక్కడైనా సరే గమనించండి. ముందు జగన్ గారి ప్రస్తావన వచ్చే ఆ రహస్య భేటీకి సంబంధించి ఇది కారణమై ఉండవచ్చు అనేటువంటి ఒక చర్చ మనం చూస్తూ ఉన్నాం. సో ఆ సమావేశానికి సంబంధించి ఏం జరిగింది, మరి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది ఆ జరుగుతున్నటువంటి చర్చ ఏంటనేది కనుక మనం ఒకసారి చూస్తే, వీళ్ళు జనసేన పార్టీకి చెందినటువంటి, మీ అందరికీ తెలుసు, ఇక్కడ జనసేన పార్టీలో గెలిచినటువంటి 21 మందిలో 3 మంత్రులుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల గారు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు, 3 ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. సో ఈ 3 వరకు మాత్రం మరి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వరకు పనులు అవుతున్నాయి. వీళ్ళు చెప్పినట్టు ఎంతో కొంత, పూర్తి స్థాయిలో కాదు, ఎంతో కొంత పనులు అవుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నా మాట పోలీసు అధికారులు కొన్ని చోట్ల వినడం లేదు అని చెప్పి, నాదెండ్ల మనోహర్ గారికి దానికి సంబంధించి కూడా ఆయన శాఖలో కొన్ని పనులు అవ్వట్లేదనేటువంటిది అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇక అదేవిధంగా దుర్గేష్ గారు, ఆయనకు సంబంధించి కూడా అదే రకంగా జరుగుతుందనేటువంటిది. ఇప్పుడు ఈ సమావేశంలో ఈ అంశాలన్నిటికి సంబంధించి ప్రస్తావించారని చెప్పి, ఏదైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి అధికారులు కానీ లేదా వేరే పనులు కానీ జరగాల్సినటువంటి, వీళ్ళు చెప్పినట్టు జరగాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా జరగడం లేదనేటువంటిది వీరి యొక్క ఆవేదన, వీరి యొక్క బాధ. ఆ విషయానికి సంబంధించి అక్కడ ప్రస్తావించారని చెప్పి, ఒకవేళ ఈ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అక్కడ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకన్నా ఎక్కువగా వాళ్ళ పనులే అవుతున్నాయి. వాళ్ళు చెప్పింది అక్కడ నడుస్తూ ఉంది, మనం చెప్పింది ఏం జరగట్లేదు. కార్యకర్తలకి ఏమైనా పనులు చేసి పెట్టాలన్నా ఇది కూడా ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాము. ఏదైనా చెప్దామంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మన ఈ కూటమి బంధం అనేటువంటి 15 సంవత్సరాలు ఉంటుందని చెప్పి పదే ఆయన చెప్తా ఉన్నారు. సో ఇదే రకంగా కొనసాగితే మాత్రం భవిష్యత్తులో మళ్ళీ గెలవడం అనేటువంటిది చాలా చాలా కష్టమైనటువంటి పని అని చెప్పి తమ ఆవేదనను వెళ్ళగక్కారనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా, అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వీళ్ళకు పెద్ద వాల్యూ లేదు, కింద వాళ్ళని పట్టించుకోవడం లేదు. అనేక చోట్ల వీళ్ళపైన దాడులు చేస్తున్నా కూడా వాటిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళినా కూడా, తెలిసినా కూడా ఆయన వాటి గురించి పట్టించుకోవడం లేదు. కనీసం వారితో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదనేటువంటి ఒక చర్చ ఉంది. సో ఎందుకు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో కాబట్టి మీరు ఎక్కడ కూడా దీన్ని బ్లాస్ట్ అవ్వకండి. ఈ ఇబ్బంది ఉంది, కూటమిలో మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాం, టీడీపీ పార్టీ మమ్మల్ని అవమానిస్తూ ఉంది, మా పనులు జరగట్లేదని చెప్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక బలమైనటువంటి లీడర్. 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఆయన బలమైందనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి దానికి సంబంధించి ఏ చిన్న అవకాశం వచ్చినా, మనం కూటమిగా డివైడ్ అయినా, మన మధ్యలో విభేదాలు ఉన్నాయని తెలిస్తే అటు వైసీపీ పార్టీ దీన్ని ఆధారంగా చేసుకొని, చూసారా కూటమి ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంది, కూటమిని ఎన్నుకుంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు డబ్బుల కోసం, అంటే వాళ్ళ ఆర్థిక వనరుల కోసం కొట్లాడుకుంటున్నారే తప్పితే, వాళ్ళ పనులు కావట్లేదని కొట్లాడుకుంటున్నారే తప్పితే, వాళ్ళ పంపకాల విషయంలో విభేదాలు వస్తున్నాయి కాబట్టి ఈ రకంగా వాళ్ళు మీటింగులు పెట్టుకుంటున్నారు, ఈ రకంగా బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి వైసీపీ పార్టీ తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అందులో నుంచి తప్పించుకోవడం కష్టం మనం అనేది. కాబట్టి ఎవరు కూడా బయట పడకండి అని చెప్పి ఈ ఎమ్మెల్యేలకు సర్దుబాటు చేసినట్టుగా త్వరలోనే అన్ని సర్దుకుంటాయి, మీరు ఆవేశపడకండి అని చెప్పి నచ్చచెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి, ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా తొందరలోనే పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ మీటింగ్లో మీకున్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పండి. చెప్పిన తర్వాత దానికి ఒక పరిష్కార మార్గం మనం వెతుకుదాం. అంతే తప్ప మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి మరి వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ రహస్య సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, సో అక్కడ ఏం చర్చించారనే దానికి సంబంధించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి చర్చ కూడా వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియాలో కూడా, అంటే ఏం జరిగింది, ఏం మాట్లాడారంటే వీటికి సంబంధించి ఇక్కడ పనులు కావట్లేదు,
ఆర్థిక వనరులు పంచుకోవడానికి మొత్తం వాళ్ళే సంపాదించుకుని మాకు ఇవ్వట్లేదు. సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు కాబట్టి ప్రజలు మనం ప్రశ్నిస్తున్నారా, హామీలు అమలు చేయాలనే దానికి సంబంధించి కాదు, ఇక్కడ మొత్తం వాళ్ళే సంపాదించుకుంటే మా పరిస్థితి ఏంది అనే దానికి సంబంధించే వాళ్ళు భేటీ జరిగింది అనేటువంటిది చర్చ. సో ఈ రకంగా వాళ్ళ మధ్య వాళ్ళకు విభేదాలు ఉన్నటువంటి క్రమంలో దీన్ని విడగొట్టడానికి జగన్ రెడీగా ఉన్నాడని చెప్పి, ఈ మా కూటమిని విడగొట్టే తరం ఎవరికీ లేదని చెప్పి, ఎవరు విడగొడతారు మీ కూటమిని, ఎవరికి అవసరం? కూటమి ఉంటుందో, ఆ పొత్తు ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. 10 నెలలు కాలేదు. సో వాళ్ళ రకంగా చేసుకుంటూ జగన్ గారి మీద నెట్టేయడం. మీరు ఆ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో కూడా బయటికి చెప్పలేకపోతున్నారంటే, మరి అది రహస్యం కానప్పుడు దానికి సంబంధించి బయటకు చెప్పొచ్చు కదా. మేము పలానా దీనికి సంబంధించి మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే దీని అర్థం ఏంటి? ప్రతిదీ పొద్దున్న లేచినప్పటి రాత్రి పడుకునే వరకు జగన్ అనే దానికన్నా మీరేం చేయాలి, మీరు ఏం చేస్తే మా కూటమి బలంగా ఉంటుంది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేయాలి దాని మీద ఫోకస్ పెడితే ఎంతో కొంత మీకు నష్టం జరగకుండా ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మీరు పైన చెప్తున్నారు, మీ మీడియా మీరు చెప్తా ఉన్నారు, ప్రజల్లో ఒక పండుగ వాతావరణం ఉంది, రాష్ట్రంలో మంచి జరుగుతుందని మీరు చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అది లేదు. అది మీరు గ్రహిస్తే మీకు మంచిది, లేకపోతే నష్టం తప్పదు. మళ్ళీ ఎవరైతే రాకూడదని కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి 40% ఓటింగ్తో ఆల్రెడీ బలంగా ఉన్నాడు. ఆ బలాన్ని ఇంకా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బలం పెరిగితే మాత్రం మీరు ఇంకో 4 కూటమిగా ఏర్పడినా కూడా తట్టుకోవడం, ఎదుర్కోవడం చాలా కష్టమైనటువంటి పని. సో మరి ఈ అంశానికి సంబంధించి ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఈ రహస్యంగా భేటీ కావడానికి సంబంధించి ప్రధాన కారణాలు ఏంటంటే మీరు ఏం చెప్తారు, దేనికోసం భేటీ జరిగిందనే అంశానికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.